నాలో ఎందుకు ఈ లోకం? నా భర్త నాకు దూరం కాబట్టి నాకంటే చిన్నదైన నా మరణంలో నన్ను వీరని ఏమంటే అయ్యో అక్క చెప్పినా కదనే ఆమె ఎన్ని దవాఖాన తిరుగుతుంది, ఎన్ని మందులు వాడుతాయి, ఆమె పిల్లలు కాదు కావచ్చు. కోడన్లు ఆగండి, ఇక్కడే ఉండండి. ఏమండి బకెట్ల నీళ్ళు తీసుకురా, పొర నేను కొబ్బరికాయ తీసుకొస్తా. ఒక్క నిమిషం ఉండండి, ఆరతిస్తా. ఇద్దరు లోపలికి వెళ్ళండి, ఎండ కొడుతుంది. శైలజ, టమాటా తీసుకొస్తా పోయి. సరే తీసుకురండి. అయ్యో నామతి బండ, ఇంటికి వచ్చినాక నా బిడ్డ ఫోన్ చేయమన్నది, నేను ఫోనే చేయలే, మర్చిపోయినా. ఫోన్ చేయాలి. హలో అమ్మా. మంచిగా ఉన్నావు బిడ్డ? మేము మంచిగా ఉన్నామే, మీరందరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం రా. ఇగో ఇప్పుడే దవాఖాన నుండి ఇంటికి వచ్చినాం బిడ్డ. అవునరా. సరే అమ్మా, నేను అల్లుండి అడిగి అత్త మరి. సరే మరి రా. సరే అమ్మా, ఉంటా. సరే. ఏమండి, ఏంటిదే? మా అమ్మ ఫోన్ చేసింది, అమ్మోళ్ళు దవాఖాన నుంచి ఇంటికి వచ్చిరట. అయితే ఏం చేయమంటారు? అగో గట్ల మాట్లాడుతున్నావు ఏంది? మా మరదళ్ళు డెలివరీ అయినాక దవాఖాన పోయి చూడలేదు, ఇప్పుడు ఇంటికి వచ్చిరట. ఇంటికి పోయి చూడకపోతే మా తమ్ముళ్ళు ఏమనుకుంటారు చెప్పు? పోయి చూసేద్దాంపా. మీ తమ్ముళ్లకు కొడుకో బిడ్డ పుట్టింది, మరి నీకెప్పుడు పుడతారే? గదేంది గట్ల మాట్లాడుతున్నావు? దేవుడు ఇయ్యని దానికి మనం ఏం చెప్తాం చెప్పు? నీకు పిల్లలు పుట్టరే, పుట్టేది ఉంటే ఎప్పుడో పుడతారు. నువ్వు పుట్టాలివి.
నేను గొడ్రాలనైతే మరి నువ్వేంది గొడ్డోన్వా? నువ్వు గుడ్రాలు అయితే నేను గుడ్డోనే కదా, నేను గుడ్డోని. నువ్వు నన్ను అన్నావు కదా, నన్ను అన్నావు. నువ్వు గుడ్రాలువి, నేను గుడ్డోని. పదా మీ ఇంటికాడ దించేస్తావు. పదా. వీడైంది అచ్చా నీ లెక్కనే ఉన్నాడు. ఆ ముక్కు కళ్ళు ఏ ఊకుండు, ఇప్పుడేం తెలుస్తుంది పోలికలు, కొంచెం పెద్దగా అయినాక తెలుస్తుంది. అంతే అంట. చూడు ఇక్కడ ఎంత మంచిగా పడుకున్నాడో. తెల్ల చూడు ఎంత మంచి చెంపలు. ఓ అంత గట్టిగా నాకు పడుకున్నాడు కదా, లేస్తాడు మళ్ళా. ఏం కాదు, ఏమైతుంది. వీడు ఎంత తెల్లగా ఉన్నాడు. పడుకోవాలి. ఏమైందండి గట్లున్నారు? ఏం లేదే. నాకు తెలుసు మీ అన్నకు కొడుకు పుట్టి మనకు బిడ్డ పుట్టిందానే కదా నువ్వు గట్లున్నావు. బిడ్డ ఉడితో ఒకటి, కొడుకు ఉడితో ఒకటి. నాకు బిడ్డ అంటేనే ఇష్టం. అవునండి, ఇది మన ఇంటి మహాలక్ష్మి. నిజమే. చుచ్చులు సేమ్ నా పోలికే కానీ అవును, ఆ? నా లెక్క ఉన్నది. నీ పోలిక మాత్రం కొంచెం వచ్చింది. ముక్కు నా లెక్కనే ఉంది. నిజంగానే ముక్కు మాత్రం, ఆ పెదవులు అయితే నాయే ఇయ్యే. మంచిగా ఎర్రగా ఉండేది. అడుగుతాను పట్టుకో అచ్చమ్మా. అరే ఉడకపోతాను వచ్చా. ఊపు ఏ ఉడుకుతలేదు. ఉడుకుతాంది, కనబడతలేదా? నాకేసం ఎట్లా వస్తున్నాయి? నీకత్తే దానికి కూడా రావాలి. అత్తయ్య అయిపోయిందా ఇప్పుడు? అయిపోయింది కానీ అయినా నాకేం లేదు రంది. మళ్ళీ ఒక ఛాన్స్ ఉంది కదా, అప్పుడు కొడుకును అన్నా. ఇప్పుడే కదా బిడ్డని కన్నది, మళ్ళా ఛాన్స్ అంటాను. అమ్మా ఇగో గుర్తు పెట్టుకోయే, మన పాప సంవత్సరం తిరగక ముందే మనం కొడుకును కంటున్నాం. గంతే, రాసి పెట్టుకో. సంవత్సరానికేనా? ఆ చీపురేనా ఉండే? అమ్మా అత్తనే సిగ్గులేని కొంచెం అయినా. పాలు తాగిండు అక్క చిన్నాడు. తాగిండు, పడుకున్నాడే. పొట్టిది పడుకుందా? పడుకోదే ఇంకా. చిన్ను ఇక చెల్లని చూడు, చెల్లెను అది పడుకున్నాడే. అది చూడు పొట్టిది ఎట్లా ఎదుగుతుంది. సరే గాని ఎందుకు ఇంతసేపు అయినావు? తువ్వంట పోతా అంటే వస్తా అంటే అందరు అడగబట్టే నీకు మనవాడు మనవరాలు పుట్టిండ్రని నాకు అందరు అడుగుతాంటే మస్తు అనిపించింది. నాకు మాత్రం లేదా సంతోషం? నీకే ఉన్నదా? మనవడు మనవరాలతోటి ఆడుకుంటూ ఈ జీవితాన్ని గడిపెత్తాయిగా. అగో బిడ్డ అల్లుడు వస్తున్నారుగా. అవును, నేనే రమ్మని ఫోన్ చేసిన. నువ్వే చేసినావా ఫోను? నేనే చేసిన రమ్మని. అగో బిడ్డ ఇప్పుడే వస్తారా? ఇప్పుడే వస్తున్నామమ్మా. అల్లుడు మంచిగా ఉన్నారా? ఏమైంది అల్లుడు, మందలిస్తే మాట్లాడతలో? అత్తమ్మ, నీ కొడుకులకు కొడుకో బిడ్డ పుట్టిరు కదా. అవును అల్లుడు. మరి నీ బిడ్డకి ఎందుకైతే లేరు? ఎన్ని దావకాలం తిరిగినా నీ బిడ్డదే లోపం అంటారు. అయ్యో అట్లా మాట్లాడుతాను. మందులు వాడుతుంది కదా అల్లుడు. మందులు ఎందుకు వాడతలేదు? వాడుతాంది.
మందులు వాడేదాకా మీ ఇంటి మీద ఉంచుకోర్రి. అదేంది అల్లుడు అట్లా మాట్లాడుతున్నావు? అరే ఈ దవాఖాన కాకపోతే ఇంకో దవాఖాన, పిల్లలు పుట్టారా ఏంది? ఎన్ని దవకాలవేనా నీ బిడ్డకు పిల్లలు పుట్టరని చెప్పిండు డాక్టరు. మందులు వాడని ఎన్ని రోజులు వాడుతుందో, వాడరాక ఇక్కడే ఉంటది. పిల్లలు అయితే లేరంటే ఎందుకో అనుకున్నా, ఎందుకన్న మాట. అక్క పాపం మందులు వాడిన పిల్లలు అవుతారో కారో. ఎన్ని దవకల్లని తిరిగినావక్క. గా కరీంనగర్లా ఎడవెల్లి శైలజ హాస్పిటల్లో ఉంచుకుంటే పిల్లలు తొందర అవుతుర్రట. మేము కూడా అల్లనే ఉంచుకున్నాం. అయ్యో అక్క చెప్పినా కదనే, ఆమె ఎన్ని దవాఖానలు తిరుగుతుంది, ఎన్ని మందులు వాడుతుంది. ఆమెకు పిల్లలు గారు కావచ్చు. అందుకే ఆ అన్న ఇడిచి పెట్టి వేయండు. పాపం తిరిగి తిరిగి ఎంత కష్టకొచ్చిందో. కోడన్లు ఏం మాట్లాడతారే మీరు? నా కళ్ళ ముందే నా బిడ్డను ఎటువంటి అంటారు. నోరు మూసుకొని ఉండేస్తలేదా మీకు? బిడ్డ పద లోపలికి పోదంతా. అంజలి, హారిక, మీకు అనుకున్నట్టుగా కాన్పోయింది. తల్లినయ్యే భాగ్యం నాకుందో లేదో విధి నిర్ణయిస్తుంది. కానీ పుట్టింటి నుంచి మెట్టినింటికి వేనా మీ మాటలు మాత్రం నేను మర్చిపోలేను. ఇప్పుడు నేనేమన్నాని గంతగానం ఫీల్ అయిపోతుంది మీ అక్క? అయినా నువ్వు మాట్లాడింది తప్పే. ఒక మనిషిని బాధ పెట్టేలా మాట్లాడద్దట. ఇగో హారిక, మా అక్కది సున్నితమైన మనసే. ఏ చిన్న మాట అన్నా మస్తు బాధపడుతుంది. ఓ మీ గాంకున్నది అక్క. ఇప్పుడు మీ మామని ఏమన్నాం గంతగానం? తండ్రి, ఎందుకు నాకు ఈ పరీక్ష? నేను నీకు ఏ అపరాధం చేసినా? నాలో ఎందుకు ఈ లోపం? నా భర్త నాకు దూరం కాబట్టి నాకంటే చిన్నోళ్ళైన నా మరదంతో నన్ను హేళన ఏమట్రి. నేను తల్లిని కావాలనే కోరిక నెరవేర్చు తండ్రి. నాకు పుట్టబోయే బిడ్డకు నీ పేరే పెట్టుకుంటా. నేనే బాత్రూమ్ నీళ్లు పెడతాడంటే ఇటు వేయండి కదా, ఎటు పోతే అటే. అక్క కొన్ని బాత్రూమ్ నా నీళ్లు పెట్టవా? సరే హారిక, పెడతా. అక్క, ఏంది అంజలి? హారికకు నార్మల్ డెలివరీ అయింది, నాకు పెద్ద ఆపరేషన్ అయింది. నువ్వేమన్నా పనులు చేయాలనుకుంటే నాకే, దానికేంది చేసేది?
గట్లెందుకు మాట్లాడుతున్నావు అంజలి? నీకేదైనా అవసరం ఉంటే చెప్పు, నీకు కూడా పనులు చేసి పెడతా. అట్లనా? సరే, బాబుయి మోషన్ వేనా బట్ట పేగులు అక్కడ ఉన్నాయి, పిండి అయిపో. ఏంది అట్నే బొమ్మలో నిల్చుండి చూస్తున్నావు? నీకెట్లా పిల్లలు గారు, వాళ్ళ బట్టలు విండే భాగ్యం నీకు లేదు. కనీసం నా పిల్లల బట్టలన్నా పిండి ఆరైపో. సరే అంజలి. అక్క, పాప చెద్దర్ల మూత్రం పోసింది, పిండి ఆరేయవా? సరే హారిక, పిండెత్తా. అయ్యో బిడ్డ, నీకు ఎంత కష్టం వచ్చిందిరా. అయ్యో అదేం లేదు నాన్న, మరదళ్ళకి అమ్మ నాన్న లేరు కాబట్టి మన ఇంటికి వచ్చిర్రు. వాళ్ళ పనులు చేసి వాళ్ళని సంతోషంగా చూసుకున్నాడు మన బాధ్యత కదా. అంజలి, ఆకలి అవుతుంది, అన్నం పెట్టే. సరే కూసో, పెడతా. సరేగా, నువ్వు తిన్నావా? నేను ఇప్పుడే తిన్నా. మరి అక్క తిన్నదా? ఏమో, ఆమె తిన్నదో తినలేదో నాకేం తెలుసు. అయినా ఆమె గురించి నన్నెందుకు అడుగుతున్నావు? సరే గాని నువ్వు అన్నం పెట్టు, అక్క తినదలే నీకు అనుకుని అత్త. సరే. అక్క, ఏంద్రా శివ, అన్నం తిన్నావానే? ఇంకా తినలేదురా. తిందాంపా. నువ్వు తినిపో, నేను తర్వాత తింటా. బా మంచిగున్నా? మంచిగా ఉన్నా. కానీ అక్క అక్కడ మంచి లేదు బావా, నువ్వు రా బావా. ఏమైంది మీ అక్కకు? అయ్యో అక్క, చెప్పినా కదనే, ఆమె ఎన్ని దవాఖాలు తిరుగుతుంది, ఎన్ని మందులు వాడుతుంది. ఆమెకు పిల్లలు గారు కావచ్చు. అందుకే ఆ అన్న ఇడిచి పెట్టి వేయండు. తండ్రి, ఎందుకు నాకు ఈ పరీక్ష? నేను నీకు ఏ అపరాధం చేసినా? నాలో ఎందుకు ఈ లోపం? అక్క, కొన్ని బాత్రూంలో నీళ్లు పెట్టవా? సరే హారిక, పెడతా. సరే, బాబుయి మోషన్ వేనా బట్ట పేగులు అక్కడ ఉన్నాయి, పిండి అయిపో. నీ దండం పెడతా బావా, నీ కాళ్ళు ముక్తా. పోదాంపా బావా, ఇంటికి వందా. సరే, మీ అక్క దగ్గర పంపా. బావా బిడ్డ, ఈ టాబ్లెట్ వేసుకో. అక్క, ఏంద్రా శివ? బావత్తుండే. ఏంద్రా, ఏం మాట్లాడుతున్నావు? బావత్తుండా? ఏడ్రా బావేడి? ఏమండి, వచ్చినావా? భవాని, పోదాంపా మన ఇంటికి. ఏంది?
మన ఇంటికి పోదామా? తీసుకెళ్తా, పోదాంపా మన ఇంటికి. తమ్ముడు ఇన్నవారా? బావా నన్ను ఇంటికి తీసుకోవతాడట. అమ్మా ఇన్నవాని? నాన్న ఇన్నవా? అల్లుడు నన్ను ఇంటికి తీసుకోవడానికి వచ్చిండు. అరే తమ్ముడు ఇన్నవారా? హారిక ఇన్నవా? నన్ను నన్ను మీ అన్న ఇంటికి తీసుకోవతాడట. అంజలి ఇన్నవా? నన్ను మా ఇంటికి తీసుకోవతాడట. పోదాంపా. అమ్మా నేను పోయేత్తని. నాన్న పోయేత్తా. తమ్ముడు పోయేత్తరా? అంజలి నేను పోయేత్తా. తమ్ముడు పోయేత్తరా? హారిక పోయేత్తా. పదండి. అత్తమ్మ, మామయ్య పోయేద్దాం. అమ్మా ఏంది బిడ్డ? అమ్మా నాన్న తమ్ముళ్ళు మరదళ్ళు నేను నెల తప్పితేనే మళ్ళీ నా పుట్టింటి గడప దొక్కుతా. లేకపోతే గొడ్రాలుగా నేను నా అత్తగారి ఇంట్లో ఉండిపోతా. పోయేత్తనే అమ్మ. ఎంత పెద్ద మాట అన్నావు బిడ్డ. పోయేత్తనే అమ్మ. జాగ్రత్త బిడ్డ. పోయేత్తనాన్న. మా అమ్మ ఫోన్ చేస్తుంది కదా. ఇప్పుడు లిఫ్ట్ చేస్తే ఏదో ఒకటి మాట్లాడి ఇంటికి రమ్మంటది. నేను లిఫ్ట్ చేయ. తాయినా తొందర రాగి తయారుగా గుడికి పోదాం. మొన్ననేమో వెంకటేశ్వర స్వామి గుడికి పోయినావు, నిన్ననేమో సాయిబాబా గుడికి పోయినావు. ఇవాళ ఏం గుడికే? ఆంజనేయ స్వామి గుడికి పోదాం. పోయి అర్చన చేయించుకొని వద్దాం. ఈ గుళ్ళు గొప్పరాలు తిరుగుడు నాతోనే కాదే, ఆ పిల్లలు లేకున్నా మంచిదే. ఎందుకట్లా మాట్లాడుతున్నావు? ఇంకొకసారి పొరపాటున కూడా పిల్లలు పుట్టకపోయినా మంచిదే అని నీ నోటి నుంచి రావద్దు. పిల్లలు కావాలని నేను ఎంతగానో బాధపడుతున్నాను. ఎన్ని గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాను నీకు తెలుస్తలేదా? నా బాధ నీకు ఎందుకు అర్థమైతలేదు? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమన్నానే అంతగానే ఎడతాను. సరే ఇంకోసారి అన్న మాట. పోదాంపా గుడికి. సరే నువ్వు పోయి తయారు కప్పు. దానికి ఎడుతూ ఇప్పటికి ఏడుచుకుంటున్నాడు. లత బెడ్షీట్ కప్పు వాళ్ళకి. ఇక
గుడాలు అక్కడ ఉన్నాయి, తీసుకో. పామలు పాకులాడు కప్పలో దురుకులాడు. పామలు పాకులాడు కప్పలో దురుకులాడు. పామలు పాకులాడు కప్పలో దురుకులాడు. పామలు పాకులాడు కప్పలో దురుకులాడు. అంజలి లేరా హారిక రారా. లత బెడ్షీట్ కప్పు. పామలు పాకులాడు కప్పలో దురుకులాడు. పామలు పాకులాడు కప్పలో దురుకులాడు. పామలు పాకులాడు కప్పలో దురుకులాడు. హారిక మెల్లగా చిన్నదాన్ని ఎత్తుకుంటా. శైలజ, ఏంది అక్క? ఈ బిడ్డ రాపాయనెవరా? నిన్నటి నుండి ఫోన్ చేస్తాననే అక్క, అది ఫోన్ ఎత్తుతలేదు. ఈ పురుడు వరకన్నా అల్లంతో మాట్లాడి తీసుకురావాలి బిడ్డను. అదే మరి రాలేదని అడుగుతాను. ఫోన్ ఎత్తుతలేదు నిన్నట్టుండి. శైలజ, గుడాలు పెట్టుకరా. తీసుకొస్తుండండి. పెట్టు. తీసుకోరా శివ, తీసుకో. బాబు కళ్ళెవలు వచ్చారే? వాడు నర్సయ్య పోసింది కానీ రాజన్న పంపించింది. వానికి చెప్పి పంపించింది మంచిగా. మంచిగా ఉంది కానీ కొంచెం పుల్ల అయింది కదా, లేట్ అయింది కదరా, అందుకే కొంచెం పుల్ల కళ్ళు మంచిగా ఉంటుంది. నాకైతే మస్తు అనిపిస్తాను. కొద్దిగా పుల్ల అయింది, మంచిగా ఉంది. లేట్ అయింది కదా, అందుకే ఎండలు కొడుతున్నాయి కదా, అందుకే పులుపు వచ్చింది. చిచ్చు ఇటు చూడు ఎట్లా చూస్తాను. నానమ్మన్రా ఇటు చూడరా. అటు చూడు చిన్న కళ్ళు వేసుకుని అన్నయ్య చూస్తాడు. చూడు అచ్చు మా నాన్న లెక్క లేడా? ఉన్నాడు మీ నాన్న లెక్కనే ఉన్నాడు. మా నాన్న లెక్కనే ఉన్నాడు. ఏంది పొట్టిదానా? అది కూడా మా అమ్మ లెక్కనే ఉంది కదా. అచ్చు మీ అమ్మ లెక్కనే ఉన్నాడు. అవును, బుద్ధులు కూడా మీ అమ్మాయి అత్తేవో మరి. వీడైతే మంచిగా మా నాన్న లెక్కనే ఉన్నాడు. సూపర్ ఉన్నాడు చూడు. ఉంటుంటారు కానీ బుద్ధులు రావద్దు. మంచోడు మా నాన్న, సూపర్. మీ నాన్న బుద్ధులు వస్తామే వాడికి, కానీ దీనికి మీ అమ్మ బుద్ధులు రావద్దు. శైలజ, చనిపోయిన మా అమ్మ నాన్న మళ్ళా ఇంట్లోనే పుట్టిరు. వాళ్ళకు పురుట్ల వాళ్ళ పేర్లే పెడదాం వాళ్ళ పేర్లే పెడదాం. ఏమంటే పొట్టిదన్నా? మామయ్య బాబుని పడుకోబెడితే అత్తమ్మ పాలెత్తి. ఎందుకు ఎడతలేడు కదా వాడు కూడా. ఎందుకు బాసేపు అయితే పాలేయక ఇటు కాసేపు ఆడుకుంటా ఉండని. పడుకోబెడతా, అట్నే అలవాటు ఎత్తలేడు కదరా, చేతుల మీద అలవాటు అవుతాడు మా సరే తీసుకో. చిన్న ఏమైందిరా తాతయ్య అన్నందుక?
అయినా మా మామయ్య ఏంది నా కొడుకు మంచి పేరు పెడదాం అనుకున్నా, ఆయన ఏంది చనిపోయిన వాళ్ళ పేర్లు పెడదామని అంటుండు. అస్సలే వద్దు వాళ్ళ పేర్లు. నేనైతే రాని, ఈయనకు చెప్తా. చిన్నగా నీకు ఆ పేరు పెట్టనియా? సరేనా? నా బిడ్డకు ముద్దమందారం లాంటి పేరు పెడతా అంటే ఇంకా ముసల్దాని పేరు పెడతా అంటారు. అన్ని చంద్రాలు వాడతారు మా అత్తను మా మామ. మా పొట్టిదానికి మంచి పేరు పెడతా. నేనైతే రాని. వచ్చినవా? అగో ఏందే వచ్చినావా అని అడుగుతున్నావు? ఇగో మీ నాన్న ఇప్పటిదాకా చిన్నోడిని ఎత్తుకొని బుజ్జగించుకుంటే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడే? ఇగో మీ తాత పేరు పెడతాడట ఈయనకి. అవునా? పెట్టనిది, మా తాత పేరు మంచిదేనే. అగో గట్లంటో నేను ఈయనకి మంచి స్టైల్ పేరు పెడదాం అనుకున్నా. ఏ పేరు అయితే తీయే, మా తాత పేరు పెట్టని. మా నాన్న ఏదనుకుంటే అదే గాని. ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడుతుండు? అయినా ఇంతకు మీ తాత పేరేం పేరు? మా తాత పేరానే ఉమ్, కిష్టయ్య. ఏంది కిష్టయ్యనా? ఏమద్దు, అది ఎప్పటిదో పాత మోడల్. ఇప్పుడు లేటెస్ట్ గా పెడదాం ఈయన పేరు, స్టైల్ది. ఆ పేరుకి ఏమైందే? సరే ఏం పేరు పెడతావు ఇంతకు? పేరా? పేరు నేను ఇంకేం డిసైడ్ కాలే గాని పూర్వ రోజు చెప్తా. సరే ఆ పేరు వద్దు. సరే అవురా అద్దారా మా తాత పేరు. మీ అమ్మాయి ఒక ఎట్లా అంటుంది ఇటు ఒకసారి. ఏం పేరు కావాలా నీకు? వచ్చినావా? కనబడతలేదా? ఏమైంది? ముఖమేమో మాడిపోయి నా పెసరట్టు లెక్క అవుతున్నావు. నా మొహం నీకు ఎప్పుడు గట్లనే కనబడుతుంది. ఎప్పుడన్నా మంచిగా కనబడ్డదా తీ? అరే ఇప్పుడు ఏమైంది? ఏమా కూడా ఏమున్నది, మీ నాన్న మన పొట్టిదానికి మీ నాన్నమ్మ పేరు పెడతాడట. ఏంది? మా నాన్నమ్మ పేరు పెడతారటనా? మా నాన్నమ్మ అంటే నాకు బాగా ఇష్టమే. దీన్ని కూడా రోజు ముసల్దానా ముసల్దానా అని పిలవచ్చు. అగు ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడుతాడు? ఇంతకీ మీ నాన్నమ్మ పేరు ఏం పేరు? లక్ష్మమ్మ. ఏంది లక్ష్మమ్మనా? ఏ లక్ష్మమ్మ ఏం చేస్తాను? అరే ఏమైంది గట్ల అవుతావు? గా పేరెందుకు దానికి? అగో మా నాన్నమ్మ పేరు. ఏమదు, అగో మంచి మంచి పేర్లు ఉండగా గా వెనకటి పేరు పెడతాడట. మా వాళ్ళు అంటారు కానీ మంచిగా ఉండదు మళ్ళా. ఏం అవసరం లేదు. ఎందుకు? ఇప్పుడు పిలుస్తారా ఎవరన్నా? అట్లా నవ్వుతారు ఎవరన్నా ఇంటే? ఎవరు నవ్వారు? మీ ఇష్టం. నా ఇష్టం కాదు, మా వాళ్ళ ఇష్టం అది. నా ఇష్టం కూడా ఉండాలి, మీ ఇష్టమే కాదు. సరే మన తోక పెట్టు దానికి ఏమన్నా. తోకలేదు తొండం లేదు, నాకు నచ్చిన పేరే పెట్టుకుంటా. గట్ల నడవది. ఎట్లా నడదో నేను కూడా చూస్తా. ఏం చేస్తాను చూడు ఏం చేస్తాను. ఆగో ఎటు పోతాన్నావు? మంచిగా రెడీ అయినావు. ఏదైనా పనికి పోతానావా లేదనే పని మీద పోతానావా? ఎట్లేదే? ఎందుకు? 4 రోజులైతే 21 పురుడైనా సామాన్ ఇట్లా తేవద్దా? బట్టలు తేవాలి, సామాన్ తేవాలి, బంగారం తేవాలి, వెండి తేవాలి. తెద్దామా? తేవాలే కదా మరి సామాన్ అంతా. చిన్నోడా పెన్ను పేపర్ తీసుకురారా. సరేనా తీసుకొద్దా? పెన్ను దొరుకుతలేదే? పెన్ను ఆగండి. ఏం తెచ్చుడో చెప్పు. ఫస్ట్ బంగారం వెండి ఆర్డర్ ఇద్దాం, అవి రాయి. గోల్డ్ సిల్వర్ ఆర్డర్ చెప్పు. తర్వాత బట్టలు, డ్రెస్సెస్ ఎవరెవరికి? కోడళ్ళకి చీరలు తీసుకోవాలి, వాళ్ళకు డ్రెస్సులు తీసుకోవాలి,
పొట్టిదానికి పొట్టోడికి. తర్వాత సామాన్ రాయి, కిరాణా సామాన్. ఇక కిరాణా సామాన్ కదా 10 కిలోల చక్కెర, ఓ 10 కిలోల శనగపిండి, లడ్డు కార వేయాలి, 10 కిలోలంత నూనె రాయి. ఇక అన్ని మసాలాలు, ఒక క్వింటాల్ కూరకు ఇవ్వమంటే ఇస్తాడు మసాలాలు. చెప్పు రాయదా? అట్లా మసాలాలను రాయి రాదు, ఎంతసేపు రాసుకుంటూ పోతావు. మసాలాలు చక్కెర రాయి, 10 కిలోల చక్కెర. చక్కెర అప్పుడే వచ్చింది. ధనియాలు 2 కిలోలన్నీ. ఇక అన్ని వచ్చినాయి కదా, పోయి తెద్దాం. ఇక ఈ లిస్ట్ కిరాణా ఆయనకి ఇస్తే అయిపోతుంది. మరి సంచులు పట్టుకొస్తా, వాడైతాడా? ఇస్తాడు పా, షాప్ లో వాడు ఇయ్యడా? సరేపా, ఫస్ట్ బంగారం షాప్ పోయి ఆర్డర్ ఇచ్చిపోదాపా. ఏందిరా ఎందుకు ఎడుతున్నావు? అంత పచ్చిగా ఉంది, పేపర్ చేంజ్ చేసినావానే? అరే ఏం ఊపుతానో బర్రె ఊపినట్టు మెల్లగా. అరే చూడే నిద్రపోతుంది. నిద్ర అదే అలవాటు అయితే ఇప్పుడు ఏం కాదు, ఉంటలే. రోజు ఎత్తుకొని ఇంట్లోనే కూర్చోవాలి. నీకు చెప్పినా కదా రోజు ఒక 10 నిమిషాలు అయితే ఎత్తుకుంటాను. అదేంటి నాకు సాదా కాదు కానీ. మళ్ళా నన్ను ఇబ్బంది పెడుతుంది. సరే చూడు మాను ఎట్లా ఎత్తుకున్నాడు. నువ్వేందిరా నా మీద పడ్డావు? ఎంతగానో ఊపకు. ఇట్లనే ఊపాలన్నా, లేకపోతే ఉయ్యాల ఉంకరమ్మంటారు. పురుడుకు ఉయ్యాలి ఎట్లా ఉంటుంది ఆపుడు. సరే మా మమ్మీ డాడీ ఉంకత్తది. అగో ఇద్దరికి ఉయ్యాలలు తెచ్చుడేనా పురుడుకు? పొట్టిదనుకోటి పొట్టనుకోటి. రాజు, అరే రాజు. అగో అమ్మ నాన్న అత్తురుగా. శివ, రాజు, ఎటు వేరు? ఒక్కరన్న అత్తలేరు. ఇదినా ఓ నవ్వు కొద్ది బరువు లేదు. మెల్లగా అమ్మ సామాన్లు బాగానే తెచ్చిరుగా, బట్టలు కూడా తెచ్చినట్టున్నారు కదా? అవునరా, బాగానే తెచ్చినాం. సామాన్ తెచ్చినాం, బట్టలు తెచ్చినాం, వీళ్ళిద్దరికి చీరలు తెచ్చినాం, పొట్టిదానికి పొట్టోనికి బట్టలు తెచ్చినాం, బంగారం వెండి కూడా ఆర్డర్ ఇచ్చి వచ్చినాం. ఇక అత్తమ్మ మా ఇద్దరికి బట్టలు తీసుకొచ్చిరా? పొట్టోనికి పొట్టిదానికి తీసుకొచ్చిరా? బంగారం వెండి ఆర్డర్ ఇచ్చిన అన్నారు, ఏమేమి ఇచ్చిరా అత్తమ్మ? అవునే, తెచ్చిన ఇద్దరికి చీరలు తెచ్చిన, పొట్టోనికి డ్రెస్ తెచ్చినాం, పొట్టిదానికి లంగ జాకెట్ కుట్టడానికి ఇచ్చి వచ్చినాం. ఇక పొట్టిదానికేమో గొలుసు ఇచ్చినాం ఆర్డర్ బంగారం, పట్టీలేమో వెండి ఆర్డర్ ఇచ్చినాం. ఇక పొట్టోనికి చైను మొలతాడ ఇచ్చిన. అమ్మ అంత మంచిగా ఉంది కానీ పురుడుకి అక్కను ఇలా రానే. అవునత్తమ్మ, అక్కను అనరాని మాటలు అన్నాం, ఇబ్బంది పెట్టినాం, చాలా బాధ పెట్టినాం. తీసుకురారత్తమ్మ అక్కను. అమ్మా నాన్న అందరు అన్నట్టు అక్కని తీసుకురారే, వాళ్ళు లేకపోతే ఎట్లుంటది? రేపు పొద్దుగాల పోయి తీసుకొస్తాం గానీ. ఎందుకే బాధపడతావు? రోజు ఇట్లా బాధపడకుండా కూర్చుంటావా? మందులు అయిపోయినావు కదా, పోదాం దవాఖానలకు. దవాఖానలకు పోదామా? పైసలు ఇవ్వన్నావు కదా? పైసలు ఇవ్వన్నా, కానీ ఒక కాడ అప్పు తీసుకొచ్చిన. పోదాంపా. అప్పు తీసుకొచ్చినావా? నువ్వేం బాధపడకు, మనకు పిల్లలు కావాలి. నేను ఇట్లా కూర్చుంటు నాతో అయితలేదు. పోదాం బాబా. సరే హాస్పిటల్కి తీసుకొస్తా. తీసుకురా.
అరే శివ, రాజు అక్కని తీసుకురావడానికి పోతున్నామ్మా. సరే అమ్మా, ఎట్లా చేసి అక్కని తీసుకున్నారు. అక్క లేకుండా పురుడు చెప్తే మంచిగా అనిపించదమ్మా. సరేనా? సరే. సరేరా, తీసుకొస్తాం. ఇగో ఉన్నావా? ఏంటిదే? మా అమ్మ నాన్న వచ్చిర్రు. అవునా? అమ్మా బిడ్డ మంచిగా ఉన్నావా? నీకు తెలియదా ఏ అమ్మ నా కోసం నీ తల్లి మనసు ఎంత పరితపిస్తుందో. గొడ్రాలనైనా నేను బిడ్డని కనాలని, తల్లిని కాని నేను ఆవేదనతో రోజు కుమిలి కుమిలి చేస్తూ జీవోత్సవంలో బతుకుతున్నానే అమ్మ. ఎందుకు బిడ్డ ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు? నువ్వు అట్లా మాట్లాడకే. మరి ఏం చేయమంటావే అమ్మ? ఇంట్లోకి వెళ్ళి బయటికి పోతే చాలు, దీనికి పిల్లలు కాలేదు, ఇది కొట్రాలు, దీన్ని సీమంతానికి ఎందుకు పిలిచిర్రు, దీన్ని గృహప్రవేశానికి ఎందుకు పిలిచిర్రు అని అటు పరాయోళ్ళు ఇటు ఇంటోళ్ళు గద్ద లెక్క నా గుండెని గుచ్చుతున్నారే అమ్మ. అట్లా మాట్లాడకు బిడ్డ. ఈ తల్లి పేగు తల్లడిల్తంటే ఏడవకే నువ్వు. చూసినవా ఏ అమ్మ, నా ఆవేదనకు నీ కన్నిటి పొట్టే సాక్ష్యం. ఏడవకు బిడ్డ, ఇట్లా ఎన్ని రోజులు అని బాధపడతావు? నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. చూడు ఎట్లా చిక్కిపోయినావు. అవును మామయ్య, చక్కగా అన్నం కూడా తింటలేదు. ఏమన్నా అంటే బాధపడుతుంది కావచ్చు అని నేను కూడా ఏమంటలేను మామయ్య. అమ్మ లోపలికి పోదాంపా. నాన్న లోపలికి వా పా. అమ్మ పోదాం గాని ఎల్లుండి నీ కోడలుకున్న అల్లుడికి పురుడు చేస్తానంరా. నిన్నున్న అల్లుని తీసుకుపోదామని వచ్చినాం. నేను చెప్పినా కదమ్మా, నేను నెల తప్పితేనే పుట్టింటి గడప దొక్కుతా, లేకపోతే గొడ్రాలుగా నా అత్తగారింట్లోనే ఉండిపోతా అని. నేను రాలేనమ్మా. అమ్మా ఏంది బిడ్డ? కంచంలా అన్నం వేసుకొని గోరు ముద్దలు కలిపి నాకు ఉట్టబోయే బిడ్డకు తినబెట్టాలనే కోరిక నెరవేరుతుంది కదమ్మా. నా కడుపు బండలని నన్ను ఆశీర్వదించమ్మా. నిన్ను ఆశీర్వదించలేను, నీ కడుపు వంట. ఈ జన్మకు నీకు పిల్లలు గారు బిడ్డ. ఏందమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును బిడ్డ, నీకు పెళ్లి కాక ముందు కడుపులో పిలిచినప్పుడు దాకానికి తీసుకుపోయినాం కదా. అప్పుడు నీ గర్భసంచికి గడ్డైందని ఆపరేషన్ చేసిరు బిడ్డ. అప్పుడు చెప్పింది డాక్టరు, నీకు గర్భం దాల్చే అవకాశాలు తక్కువ ఉన్నాయని. ఒకవేళ గర్భం దాల్చినా గానీ అది నెలకో 3 నెలలకో పిండం కడుపుల్లే కరిగిపోతుంది అన్నది. అందుకే ఈ విషయాన్ని దాచిపెట్టి నీకు పెళ్లి చేసినాం బిడ్డ. నన్ను క్షమించు, నన్ను క్షమించాడు. అమ్మా మరి ఇన్ని రోజులు నేను మందులు వాడింది పిల్లల కోసం కాదా? చెప్పమ్మా.
నేను ఇన్ని రోజులు దవాఖానకు తీసుకుపోయి మందులు వాడింది పిల్లల కోసం కాదు బిడ్డ, నీ గర్భసంచి తీయకుండా ఉండడానికే. అయ్యో భగవంతా, నేను ఈ జన్మకు తల్లిని కాలేనా? అందరూ అనుకున్నట్టు నేను కొట్టాలి, నేను కొట్టాలి, నేను కొట్టాలి. నాకెందుకు ఇంత పెద్ద శిక్ష ఇచ్చావు భగవంతా? ఒక మోగదానిగా నా ఓడిదానిగా నన్ను కొట్టి పైపోవాలా? ఒక బిడ్డకు జన్మనివ్వని తల్లిగా నన్ను ఎందుకు శిక్షించావు దేవుడా? నన్ను ఎందుకు శిక్షించినావు? చూడు బిడ్డ, ఆ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క లోపం పెడతాడు. నీకు ఈ లోపం పెట్టిండు. ఈ ఏడోకు బిడ్డ, కన్నీళ్ళు ఎట్లు పోతుంది. నా ప్రాణం తక్కువవుతుంది బిడ్డ.